ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య స్టేటస్లో పెడుతున్నాను, స్టేటస్ చూస్తున్నారు, మరి యూట్యూబ్లో చూడటం లేదు. యూట్యూబ్లో చూడండి, అంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ కొరకు మరి దీంట్లో పెడుతున్నాను. కొంతమంది స్టేటస్లో చూసేసి యూట్యూబ్లో చూడటం మానేస్తున్నారు, అది నాకు తెలుస్తుంది. మరి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, మంచిది. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక అవసరంతో ఎవరైనా కలిగి ఉంటే తెలియజేయండి. ఎవరు? అలాగే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయ చేత కృప చేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో మీ సన్నిధానంలో చేరి ఇంత పర్యంతము కీర్తనల ద్వారా మిమ్మల్ని కనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రదేశాల్లో శుక్రవారం బైబిల్ తరగతులు నిర్వహిస్తున్నారు, ఆయా ప్రాంతాల్లో ప్రదేశాల్లో మీ కృప నుంచి ఆశీర్వాదంగా మీ నామహిమత్మైన కార్యక్రమాలు నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాను. మా గురించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ప్రభుత్వండి. నాయన ఈ సమయంలో వాక్య భాగం నుండి వస్తున్నాము. దానికంటే ముందు నాయన బిడ్డలు ప్రత్యేక ప్రార్థన కోరుతూ ఉన్నారు. సహోదరి దాకే ఈశ్వరం కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం సంపూర్తిగా దయచేయమని మనం చేస్తున్నాం. అలాగే సహోదరి నాయన ఇచ్చర్ల కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ రేపు హాస్పిటల్కి కంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంది. క్షేమకరంగా వెళ్ళి రావడానికి ఆ కంటికి సంబంధించి ఉన్నటువంటి ఆ రుగ్మతలు తొలగింపజేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే అమెరికాలో ఉన్నటువంటి మా సహోదరులు గుడి జయమ్మని కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీడు బలహీనంగా ఉందని అనేక దినాల నుంచి మేము ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నా తండ్రి నాయన మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. మీలో అనారోగ్యం ఉన్నవారు సంఘ పెద్దలు పిలిచి ప్రార్థన చేయమన్నారు. అలాగే నాయన ఒకరికొకరు ప్రార్థన చేసుకోమన్నారు. సంఘమంతా కలిసి నాయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవమణి గారి కొరకు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి ఊరకుండే నేనే దేవుడిని అని తెలుసుకోండి, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే చెప్పేసి సెలవిచ్చారు. మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆ బిడ్డకు కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత చేకూరుస్తారని విజ్ఞాపన చేస్తుంటున్నాను. ఇంకెవరు బలహీనంగా ఉన్నారు, ఇంకెవరు ఏ అవసరత కలిగి ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను. కృపారాణి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన బిడ్డకు కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం దయచేసి నాయన తగిన కాలం మంది సులువైన ప్రసవం ఇవ్వడానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే నా ప్రభు ఇంకా ఎవరెవరు ఏ అవసరతలు కలిగి మీ సన్నిధిలో ప్రార్థన కోరుతున్నారు, అందరి యొక్క కోరికలు మీరు తీరుస్తారు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ సమయంలో వాక్య భాగంలో పెడుతున్నాం. అపవిత్రమైన పెదవులు కాల్చి పవిత్రపరిచి ప్రియమైన మీ బిడ్డలకు పరిశుద్ధమైన మీ లేఖనాలు అందిస్తుండగా నా తండ్రి బిడ్డలు వినే చెవులు గ్రహించే ఆత్మ లోబడే బుద్ధి కలిగి ఉండడానికి సహాయం చేయండి. దానికి వ్యతిరేకమైనటువంటి సమస్త సాతాన శక్తులను మీ కుమారుని కృష్ణంలో బంధించి లయపరచండి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మాత్రమే కాదు, ఆన్లైన్లో మీ యొక్క వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను వారి వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కుమారుని క్రీస్తు రెండో రాకడ బహు సమీపకం ఉన్నటువంటి దినాల్లో ఒక క్రైస్తవుడు ఏ రీతిగా జీవించాలో
నా తండ్రి ఎదురీతిగా మీరిచ్చేటువంటి నిత్య జీవం పొందడానికి ఏవే విషయాలను నాయన మరి ఎలాగ ప్రవర్తించాలో ఇత్యాది విషయాలన్నీ కూడా తెలియజేస్తుంటగా నాయన వినేటువంటి మనస్సు, గ్రహించేటువంటి ఆత్మ, లోబడేటువంటి బుద్ధి వీటికి దయచేయండి. కొద్ది సమయం మీరే మాతో మీ లేఖనాల ద్వారా మాట్లాడి మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం పర్లేదు తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. గత శుక్రవారం దేని గురించి మనం చెప్పుకున్నాం? ఎవరు చెప్పగలరు? ఏమా క్లూలు నిచ్చిన క్రైస్తవుడు మానుకోవాల్సినవి అన్యులు కాదు. క్రైస్తవుడు మానుకోవాల్సినవి 4 విషయాలు చెప్పారు. ఏంటో చెప్తారా? ఏం మానుకోవాలి? కోపం మానుకోవాలి, అది బాగా గుర్తుంది. చెడుతనం మానుకోవాలి, కీడు చేయటం మానుకోవాలి, చెడు తలంపులు మానుకోవాలి. 4 విషయాలే చెప్పారు. ఈ 4 మనం మానేసుకుంటే దేవుడు తన కృప మన మీద కుమ్మరిస్తాడు అనేటువంటి విషయాన్ని గత శుక్రవారం బోధించడం జరిగింది. ఈ దినాన్ని కీర్తన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 7 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిషము నీవు సఫలం చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నుంచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లాసింపజేసి ఉన్నావు. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతి చేత అతడు కదలకుండా నిలుచును. దేవుడు తన వాక్యం దీవించుగాక. ఈ కీర్తన రచించింది దావీదు గారే. దావీదు కీర్తన రాయబడ్డది. మరి రాజు ఎవరు? ఆయనే. ఎవరు? దావీదే. తన గురించి రాసుకుంటున్నాడు. నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు. రాజు నీ బలమును బట్టి, రాజు తన బలాన్ని బట్టి సంతోషించడం లేదు. రాజు నీ బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఆయన చెప్పేటువంటి మాటలు 3వ వచనంలో అంటున్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆ కిరీటం, బంగారు కిరీటం ఎవరు పెట్టారు? దేవుడు పెట్టింది. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదంతో అతన్ని ఎదుర్కొంటున్నాడు దేవుడు. ఆశీర్వాదాలు అంటా లేదు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. 4వ వచనం అంటాడు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు. సదాకాలం నుంచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. అంటే రాజు ఏం కోరుకున్నాడు? ఆయుష్ నిమ్మని అడిగాడు. అడిగితే ఏం చేశాడు? దీర్ఘాయువుని ఇచ్చాడు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు దేవుడు దావీదుకు దయచేశాడు. తర్వాత 5వ వచనంలో నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. ఎవరికి మహిమ కలిగింది? దావీదుకు మహిమ
కలిగింది దేవుడిచ్చిన రక్షణను బట్టి. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లు నీవు అతను నియమించున్నావు. నిత్యము ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాలే. అంచేత నా గిన్నె నిండి పొర్లుతున్నది అంటున్నాడు. బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చునంటున్నాడు. అవునా? దావీదు గారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నీ సన్నిధిని సంతోషంగా అతను ఉల్లాసింపజేసి ఉన్నావు. దేవుని సన్నిధిలో సంతోషం. ఎందుకు ఇవన్నీ ఎందుకు వచ్చినాయనికి? ఎలా అనగా 7వ వచనంలో రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. దేవుని యందు రాజు నమ్మిక ఉంచున్నాడు కాబట్టి ఈ ఆశీర్వాదాలు, ఈ దీర్ఘాయువు, మహిమ, ప్రభావాలు ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. కారణం ఏంటి? దేవుని యందు నమ్మిక ఉంచున్నాడు. అంచేత సర్వోన్నత కృప అతన్ని కదలకుండా చేస్తుంది. స్థిరంగా ఉన్నాడు. దుడుకు స్వభావం లేదు. దావీదు గురించి దావీదు గారు చెప్పుకున్నారు. ఈ రాత్రి సమయంలో ఈ ఆశీర్వాదాలు అనే మాట 2 చోట్ల వచ్చింది. ఇక్కడ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను 3వ వచనంలో ఉంది. అవునా? 6వ వచనంలో నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లుని 6వ వచనంలో ఉంది. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు, నిత్యము ఉండేటువంటి ఆశీర్వాదాలు, ఇవి దావీదు కలిగి ఉన్నాడు. సంతోషం. మరి ఆయన కలుగుంటే మనకి లాభం ఏంటి? ఆ ఆశీర్వాదాలు మనం కూడా కలిగి ఉండాలి కదా. ఆ ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఏం చేశాడు? యెహోవా యందు నమ్మకం ఉంచాడు. అవునా? మరి ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఈ ఆశీర్వాదాలు మాకు ఏం వద్దు అన్నవాడు చేతులు ఎత్తండి. ఒక్క చేయి కూడా కావట్లేదు, చింతలు చేయి కూడా వెళ్తలేదు కదా. మరి ఆ ఆశీర్వాదాలను మనం పొందాలంటే మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే మనం నీతిమంతులుగా ఉండాలి. నీతి లేనివాడు కోతి కంటే పాడు. నీతి కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందడానికి అవకాశం ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. అమ్మా, ఎవరితో కొత్త ఆశీర్వాదాలు? నీతిమంతుడిగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. మనం నీతిమంతుడిగా ఉంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ద్వితీయోపదేశ కాండం మనం నీతిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 2వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తి. అంటే ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు మన మీదకి రావాలని అంటే మనం ఏం చేయాలి? మన దేవుడైనటువంటి యెహోవా మాట వినాలి. దేవుని మాట వినడానికి ఇష్టపడము. సాతాను యొక్క మాట వినడానికి ఇష్టపడతాం. అది మన ఆది తల్లిదండ్రుల యొక్క స్వభావం. ఏదైనా తోటలో ఈ చెట్లు అన్ని పళ్ళు తినండి, మీరు ఈ చెట్టు పండు తినొద్దు అని ఒక చెట్టుని చూపించాడు ఆయన. దేవుడు చెప్పిన మాట అది. సాతాను గారు వచ్చి ఏం చెప్పాడు? ఈ చెట్టు పండు తింటే మీరు దేవుడి కంటే గొప్పడైపోతారన్న. అంటే దేవుడితో ఉండటం సంతృప్తి లేదు వాళ్ళకి. దేవుడి కంటే గొప్పడైపోవాలి. దురాశ గర్భమును పాపం పరిపక్వమై మరణాన్ని. ఆశపాత్రుడైపోయాడు.
మానవుడు దేవునితో సహవాసం కోల్పోయాడు. అవునా? అయితే ఈ దీవెనలన్నీ కూడా నీ అనుభవించాలని అంటే ఏం చేయాలి? నువ్వు నీ దేవుడు యొక్క మాట వినాలి. విని దాని ప్రకారం జీవించాలి. 10వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనంలో 10వ అధ్యాయము 11వ వచనం, నీతిమంతుని నోరు జీవపు ఊట. అమ్మా, నీతిమంతుని గురించి ఆలోచన చేస్తున్నాం. నీతిమంతుని నోరు ఎలా ఉంటుందంట? జీవపు ఊట. నోరు విప్పితే జీవజలాలు వస్తూ ఉంటాయి అన్నమాట. మాటలు నోరు మూసి పడుకుంటే ఏం రావు. నీతిమంతుని నోరు ఏం చేస్తుంది? ఊట అంటే మనం నూతిలో నీళ్ళు తోడుకుంటూ ఉంటాం. తోడి కొద్ది ఇంకా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. తోడలేదనుకో ఆ నీటి మట్టం అలాగే ఉంటుంది. మాకు నూతులతో అనుభవం అనా. అక్కడ 2 నూతులు, ఇక్కడ ఒక నుయ్య, 3 నూతులు తవ్వించాను, ఒక బోర్ వేయించాను. అన్నీ అయిపోయినాయి. తోడికలతో వచ్చేస్తూ ఉంటాయి. ఎంత తోడితే అంత మళ్ళీ ఊట వస్తూ ఉంటాయి. ఊట. మరి నీతిమంతుని నోరు జీవపు ఊట. జీవపు ఊట. జీవం అంటే దేవుని యొక్క స్వభావం. జీవిస్తున్నామంటే దేవుని యొక్క స్వభావంలో ఉండి మనం జీవించాలి. అలాగే ఉన్న వాళ్ళ మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ప్రకటన గ్రంథంలో ఒక సంఘంలో చెబుతున్నాడు ఆయన, నువ్వు జీవించుతున్నావు అన్న మాట కానీ నువ్వు మృతుడివే అంటున్నాడు. పైకి ఉన్నావు అంతే, నటన. అలా ఉంటే ఏం చేస్తాడు? అలా ఉంటే ఆశీర్వాదాలు రావు. మన విషయం ఏంటంటే ఆశీర్వాదాలు ఎవరి మీదకి వస్తాయి? నెంబర్ 1, నీతిమంతుల మీదకి. ఆ ఆశీర్వాదాలు రావాలంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుడు అంటే నమ్మకంగా ఉండాలి. సామెతలు 28వ అధ్యాయం 20వ వచనంలో, సామెతలు 28వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు మిండుగా కలుగును. అవునా? దీవెనలు మిండుగా వస్తాయి ఎవరి మీదకి? నమ్మకమైన వాడికి. నమ్మకం ఉండాలి. ఎవరి మీద? దేవుని మీద నమ్మకం ఉండాలి. దీవెనలు మిండుగా వస్తాయి. ఓసారి చాంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డ యొక్క తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు మరి చాలా బిజీగా ఉన్నాడు. అప్పుడు ఇతను ఏం చేశాడంటే యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఆ కుర్రాన్ని తీసుకెళ్ళాడు. ఆ కుర్రాన్ని తీసుకెళ్తే వాళ్ళు ఏం పని అవ్వలేదు. అప్పుడు అతను యేసుప్రభు ఆ కుర్రాడు తీసి ఈ వీళ్ళలా మాట్లాడుకుంటాం. యేసుప్రభు విన్నాడు. విని ఏంటి సంగతి ఎలా పెట్టినామంటే తీసుకొచ్చాడు. ఆ తండ్రి చెప్పినాడు, బోధకుడా, నా కుమారుడు నిప్పులోను నీటిలోనూ పడిపోతున్నాడు. మూర్ఛ కలిగి ఉన్నాడు, చెవుడు కలిగి ఉన్నాడు. మీ శిష్యులా తీసుకెళ్ళాను, వాళ్ళ స్వస్థత చేయలేకపోయారు. నీ వల్ల అయితే నా కొడుకుని బాగు చెయ్యి అని అడిగాడు. నీ వల్ల అయితే. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నేను ఈ పని చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. ఆయన అన్నాడు, నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మక రాకుండా నువ్వే చెయ్యాలి, మళ్ళీ నీ మీదే బాగా వేసేసాడు. నమ్ముతున్నాను. అప్పుడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అవునా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి
సమస్తం సాక్ష్యమే. నమ్మకమైన వారికి దీవెనలు నిండుగా కలుగు. అనుమానిస్తే జరగదు. అనుమానం రాకూడదు. దేవుణ్ణి నువ్వు అడిగావు, అది నువ్వు పొందావని నమ్మాలి. యేసుప్రభువు చెప్పారు, మీరు ప్రార్థించేటప్పుడు ఏవైతే అడుగుతున్నారో వాటిని పొందాము అని మీరు నమ్మండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని చెప్పారు. కానీ ఆశీర్వాదాలు రావాలంటే మనం నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నమ్మకంగా ఉండాలి. రెండోది సామెతల గ్రంథం 4వ అధ్యాయం 'జ్ఞానవంతుడు మీరికి ఆశీర్వాదాలు వస్తాయంటాడు. అవునా? సామెతలు 4వ అధ్యాయం 7వ వచనం నుంచి, జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. అవునా? జ్ఞానం సంపాదించుకుంటే, జ్ఞానానికి ముఖ్య అంశం అంటే ఇంకా జ్ఞానం సంపాదించుకుంటే. ఇక్కడ అంటాడైనా, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించు. దేన్ని గొప్ప చేస్తే? జ్ఞానాన్ని గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చిస్తుంది. దాన్ని పోగలించుకున్న ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతులవుతావు. కండిషన్తో కూడినటువంటి ఆశీర్వాదాలు ఇవి. నీవు సమ్మతించి నా మాట వింటే నువ్వు దీర్ఘాయుష్మంతులవుతావు. సమ్మతించగా బలవంతంగా, ఇవాళ బలవంతంగా చేస్తే ఏమవుతుంది? దీవెనలు రావు. జ్ఞానవంతుల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానము కలిగి ఉండాలి. 23వ అధ్యాయము సామెతల గ్రంథం 22వ వచనంలో, 23వ అధ్యాయం 22వ వచనంలో, నిన్ను కలిగిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు, నీ తల్లి ముదిపోయేందు ఆమెను నిర్లక్ష్యం చేయదు. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రుల గురించి. జ్ఞానవంతుడైతే ఏం చేస్తాడు? నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశము అంగీకరించు. తండ్రి ఉపదేశం అంగీకరిస్తాడు జ్ఞానవంతుడు. బుద్ధిహీనుడు తండ్రి చెప్పేటువంటి మాటకు లోబడ్డాడు. జ్ఞానవంతుడే తండ్రి ఉపదేశాన్ని ఆలకిస్తాడు. జ్ఞానం కలిగి ఉంటే. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి అంటే ఇష్టం లేకుండా పోయింది, కానీ తండ్రి సంపన్న ఆస్తి మాత్రం కావాల్సి వచ్చింది. ఇవాళ మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. మన అవసరాలు తీర్చడానికి దేవుడు కావాలి, ప్రార్థన కోరుతున్నారు. అవసరాలు తీరిన తర్వాత దేవుడు అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, సేవకుడు అక్కర్లేదు, సంఘం అక్కర్లేదు. అవసరం తీరిపోయిన తర్వాత అవసరం కలిగిన వాటి ఇప్పుడు అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, సంఘం అంతా ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి. అవసరం తీరిపోయిన తర్వాత కనపడరు అసలు. ఇప్పుడేంటి, అప్పుడే అలాగే ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు యేసుప్రభు మాట చేత. తిరిగి వచ్చినాడు ఎంతమంది? ఒక్కడే తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడు కూడా ఎవడు? అన్యుడు, యూదుడు కాదు. ఆయన చెప్పారు 10 మంది శుద్ధులేదు కదా, ఆ తమ్ముడు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప కృతజ్ఞత కలిగిన వాడు ఎవరు లేరా అన్నాడు. ఆ దినాల్లోనే 10%, 100కి 10 మంది. మరి ఈ దినాల్లో ఒక్కడు కూడా లేడు. ఆల్మోస్ట్ లేరని చెప్పుకోవాలి కృతజ్ఞత కలిగిన వాడు. ఇంచేత మన ప్రవర్తనలు అలాగుంటున్నాయి. దేవుడు అంటే నిర్లక్ష్యం. అవసరం వచ్చినప్పుడే కావాలి దేవుడు, ఆపద వచ్చినప్పుడే కావాలి దేవుడు. మరి నిత్యము ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి?
అప్పుడప్పుడు ఇమ్మంటారు ఆశీర్వాదాలు. దావీదు ఏమన్నాడు? అప్పుడప్పుడు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. నిత్యము ఆశీర్వాదాలు నాపై ఉన్నాయి అంటున్నాడు. ఆ ఆశీర్వాదాలు నీకు నాకు కావాలంటే మనం కూడా ఏం చేయాలి? అక్కడ ఒక మాట చూస్తున్నాం, సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. కొని నీ దగ్గర ఉంచుకో. ఏం కొనుక్కోవాలి? జ్ఞానం కొనుక్కోవాలి, ఉపదేశం కొనుక్కోవాలి, వివేకం కొనుక్కోవాలి. ఎక్కడ దొరుకుతాయి? రామకొట్లో దొరుకుతాయా? గాజుకొట్లో దొరుకుతాయా? ఏ కొట్లు కాడ దొరుకుతాయమ్మా? యాకోబు గారు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొలువుగా ఉంటే దేవుడు అడగండి. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. అంటే అడగాల్సింది ఎవరిని? ఆయన్నే అడగాలి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తాడు. ఆయన దగ్గరికి ఎలా వెళ్తావు? ఎలా వెళ్తావు? ఎలా వెళ్తావు అక్కడికి? దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో నీ మనసంతా కొమ్మరించుకుని నీలో ఉన్నటువంటి కపటాన్ని, నీలో ఉన్నటువంటి దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. నీ పేరేంటో చెప్తాను కానీ దీవించను అన్నాడు యొబ్బే గ్రేవులో యాకోబుని. అడిగాడా మీరు? చెప్పాడా? నిజం చెప్పాడు. నిజం చెప్పాడు కాబట్టి దీవెనలు పొందాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. అంటే ఈ ఆశీర్వాదాలు రావాలంటే మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, జ్ఞానవంతులుగా ఉండాలి, నీతివంతులుగా ఉండాలి. ప్రసంగి 7వ అధ్యాయము, ప్రసంగి 7వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణం రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. జ్ఞానము ద్రవ్యము రెండు కూడా ఆశ్రయాస్పదాలే. కానీ జ్ఞానము పొందిన వారిని జ్ఞానం రక్షిస్తారు. జ్ఞానము పొందినటువంటి వారి ప్రాణాన్ని జ్ఞానము రక్షిస్తారు. ప్రాణాన్ని పోగొట్టుకునేది, ప్రాణాన్ని కాపాడుకునేలా చేస్తుంది. ఇరుకుల్లో విశాలత, తన ప్రాణాన్ని పోగొట్టుకోకుండా జ్ఞానము ఏం చేస్తుంది? ఆశ్రయాస్పదంగా ఉంటుంది. మరి జ్ఞానము ఆశ్రయాస్పదం. జ్ఞానము కలిగి ఉంటే ఇదే జ్ఞానం వలన కలుగు లాభం. ఒకడట సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడట. సర్వలోకాన్ని సంపాదించి అసలు జ్ఞానం ఉన్నదా? రాజుగారు చెప్పారంటే దొరికి, ఒరే అబ్బాయి, నా రాజ్యంలో నువ్వు ఉదయం లేచిందిలాగా అయితే నువ్వెంత దూరం పరిగెడతావో అదంతా నీకు ఇచ్చేస్తానన్నాడంట రాజుగారు. అర్థమైందా? రాజుగారు చెప్పిన మాట అది. నువ్వెంత నా రాజ్యంలో నువ్వెంతవరకు పరిగెడతావో అదంతా నీకు ఇచ్చేస్తానన్నాడంట. మరి ఈయన గారు ఉదయం మొదలెట్టాడు పరిగెడతాం, పరిగెడుతున్నాడు. అక్కడ ఆగుతలేదు, నీళ్లు తాగుతలేదు, అన్నం తింటలేదు. ఓ పరిగెట్టేశాడు భక్తో. సాయంకాలం వరకు పరిగెడతానే ఉన్నాడు. పరిగెట్టేస్తాడు ఇంకా. పరిగెట్టి ఒక చోటకు వచ్చి పడుకో చచ్చిపోయాడు. పరిగెట్టి ఏం
సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి లాభం ఏంటి? జ్ఞానం ఉందా? దేవుడిచ్చింది కొంచెం తోటే సంతృప్తి పడి ఉంటే కనికరిస్తారు. దేవునితో సహవాసం కలిగి ఉండటం కంటే గొప్పే ఉంది అసలు. మరి ఏదెంతలో ఎందుకు వెళ్తున్నారు? దేవుడితో ఉండడం కాదంట, దేవుడి కంటే గొప్పడైపోవాలి అనా. అది జ్ఞానం లేదని. అంటే దేవుడు చెప్పిన జ్ఞానం వేరు, సాతాను చెప్పిన జ్ఞానం వేరు. అది జ్ఞానమే, ఇది జ్ఞానమే. యాకోబు గారు తన పత్రికలో చెప్తున్నాడు. పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము అది మర్యాద పూర్వకమైనది. లోకం నుంచి వచ్చేటువంటి జ్ఞానము అది దెయ్యముల జ్ఞానం. దేవుని జ్ఞానం వేరు, దెయ్యముల జ్ఞానం వేరు. యాకోబు పత్రికలో వివరించి చెప్పాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుణ్ణి అడగాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. పౌలుగా చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘంతో. నా ప్రభు అయినటువంటి యెహోవా జ్ఞానం కొరకు, శ్రేష్టమైన జ్ఞానం, అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు నేను సమస్తాన్ని, నాకున్న సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను, నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు యేసు ప్రభు. ఏవేవి నాకు లాభకరంలో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటాను. ఏవేవి లాభమో అని నేను అనుకుంటున్నానో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను. అవునా? వాళ్ళు విడిచిపెట్టేశారు పౌలు గారు. ఆస్తిపరుడే, జ్ఞానవంతుడే, బలవంతుడే, మాటగారే, ఇవన్నీ కూడా విడిచిపెట్టేశాడు. ఎవరి కోసం? నేను వట్టివాడను, నేను పురుగును అన్నాడు. తగ్గించుకున్నాడు. సొలొమోను మహారాజు కూడా పట్టాభిషేకం చేసిన తర్వాత రాజు అయినప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. అతని కళ్ళలో కనపడి నీకేం కావాలని చెప్పి దేవుడు అడిగితే సొలొమోను చెబుతున్నాడు, దేవా నాకు ఈ రాజ్యం అంతా ఇచ్చావు, ఈ ప్రజలందరినీ ఇచ్చావు, వీరందరినీ పరిపాలన చేయడానికి నాకు వయసు సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, అంచేత ఈ జ్ఞానాన్ని నాకు ఇయ్యని అడిగాడు. దేవుడు ఎంతో సంతోషించాడు. చింతాలను అడిగితే ఏమంటాడంటే, నీకేం కావాలంటే 2 రోజులు నన్ను ఎవరు లెక్కకుండా నిద్రపోతాను. దాసుని అడిగితే ఏమంటాడు? కానీ సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. దేవుడు అది మెచ్చుకున్నాడు. ఇంచేత జ్ఞానవంతుడు ఆశీర్వాదాలు పొందుతాడు. నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలి. జ్ఞానవంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు ఏమన్నాడో తెలుసా సొలొమోనుతో? సొలొమోనా, నువ్వు జ్ఞానం ఉంటే అడిగావు, నీకు ధనం ఇస్తున్నాను, ఐశ్వర్యం ఇస్తున్నాను, నీ పేరు ప్రతిష్టలు ఇస్తున్నాను. నువ్వు అడిగింది జ్ఞానం ఉంటే, కానీ ఇవన్నీ ఇచ్చేసాడు. అంటే ఆ దినాల్లో సొలొమోనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు, సొలొమోనంత జ్ఞానవంతుడు ఎవడు లేడు, సొలొమోనంత కీర్తి ప్రతిష్టలు కలిగి వాడు ఎవడు లేడు.
అంచేత శావదేశం నుంచి రానొచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలించాలనుకుంది, టెస్ట్ చేసింది అన్నమాట. ఒక టెస్ట్. అవునా? సొలొమోను గురించి, జ్ఞానాన్ని గురించి ఏం చేసింది? ఒక ఒరిజినల్ ఫ్లవర్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఒకటి పెట్టింది. ఆ రెండు పువ్వులు అక్కడ ఉన్నాయి. అసలు ఒరిజినల్ ఎలా ఉంటుంది, డూప్లికేట్ ఎలా ఉంటుంది? అసలు కంటే అది ధర తక్కువ బంగారానికి మెరుపు ఎక్కువ అంట. ఆ మెరుపు ఎంతసేపు ఉంటుంది? ఆ మెరుపుకి ఆశపడిపోతున్నారు ఇవాళ. దేవుని యొక్క వాక్యాలు విడిపెట్టేస్తున్నారు, తాత్కాలికమైన వాటి కొరకు పరుగులంటున్నారు. ఈ రెండింటిలో, ఈ పూలు రెండింటిలో ఏది ఒరిజినల్, ఏది డూప్లికేటు? దాన్ని ముట్టుకోకూడదు, వాసన చూడకూడదు. ఎలా చెప్తాడు? సొలొమోను యొక్క దేవుడు ఇచ్చిన జ్ఞానం. గంటకొచ్చాడు, భటుడు ఇచ్చాడు. కాలింగలు నొక్కుతారు కదా, మరి అప్పుడు గంటలు అన్నమాట. రాజుగారి దగ్గర గంట ఉండేది. టింగిమని కొడితే భటుడు వచ్చి నుంచున్నాడు. మన తోటలోనూ తేనెటీగలు ఉన్నాయి కదా, వాటిని అలా తీసుకురామన్నాడు. తేనెటీగలు తీసుకొచ్చాడు. ఆ తేనెటీగలు వదిలిపెడితే ఏ పువ్వు మీదకి వెళ్ళాయి? ఒరిజినల్. అంటే ఆ పువ్వు మీదకి తేనెటీగ ఎందుకు వెళ్తుంది? తేనె కోసం వస్తుంది. మరి ఒరిజినల్ దాంట్లో తేనె ఉంటుంది, కానీ డూప్లికేట్ దాంట్లో తేనె ఎక్కడ ఉంటుంది? ఇవాళ సత్యమైనటువంటి బాధ. అంచేత సత్యాన్ని అమ్మివేయక దాన్ని ఇది పర్మనెంట్గా ఉంటుంది సత్యం. డూప్లికేట్ అన్నది అది ఉండదు, తాత్కాలికమైనది. దాని మెరుపంతా కొద్ది సమయం ఉంటే పోతుంది. అంచేత సత్యాన్ని అమ్మివేయొద్దు. అంటే సొలొమోను యొక్క జ్ఞానం చూసారా? కదలకుండానే చెప్పేశాడు. షహబాష్ అన్నది ఒప్పుకుందా? చాలా కానుకలు ఒంటెల మీద వేసుకుని పట్టుకొచ్చింది సొలొమోను గారికి ఒకట. సొలొమోను యొక్క ఆతిథ్యం స్వీకరించి ఆమె ఏమందంటే, నేను నా చెవులారా విన్న దానికంటే నేను కంటి ద్వారా చూసింది ఎక్కువ. మంచి అన్నది అలాగే ఉంటుంది, చెడ్డ అన్నది ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అవునా? అది అంచేత ఆశీర్వాదాలు పూర్తిగా మనకు కావాలంటే ఏం చేయాలి? ఒకటి, నీతిమంతులుగా ఉండాలి. రెండవది, జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానహీనుడైన మమ్మల్ని కీర్తన కూడా ఉంది కదా, కనుక అంధకారాన్ని దూరపరిచేటువంటి దేవుడే. జ్ఞానహీనుడు దేవుని దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం కావాలంటే ఆయన ఇస్తాడు. మనకు డబ్బులు కావాలి, మనకు అవి కావాలి, ఇక లోక సంబంధం అడుగుతూ ఉంటాం. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు ఏం చేసుకుంటూ ఉంటారు? పరలోక సంబంధం జ్ఞానం నాకు ఈయన ఆయన అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఆసుపత్రికి వెళ్ళాలి బాబు, నా కుటుంబం బాగాలి బాబు. కుమారుడు అడుగుతూ ఉంటారు, మా యజమానులు బాగుంటారు బాబు, ప్రార్థన చేయండి అంటారు. వాళ్ళ యజమానుల గురించి అడుగుతారు కదా. వాళ్ళు బాగుంటేనే మరి వీళ్ళందరినీ బాగు చేసేది ఎవరు? మరి దేవుణ్ణి అడగాలి కదా. అవునా? ఏమడగాలి దేవుణ్ణి? జ్ఞానం అంటే చాలు. విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకు వస్తాడు. విద్య లేనివాడు అక్కడే పనికొస్తాడు. ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలోనే వాడు పనికొస్తాడు. జ్ఞానవంతులైతే ఎక్కడికి వెళ్ళినా గెలుచుకొస్తాడు జ్ఞానంతో. ఆశీర్వాదాలు. మూడవదిగా మనం చూస్తే
దాతృత్వం కలిగి ఉండాలి. దాతృత్వం అంటే ఇచ్చేటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలి. సామెతలు 11:26 సామెతలు 11:26. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు. ధాన్యము బిగబట్టు వారిని జనులు శపించెదరు. దాన్ని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. ధాన్యం అమ్మటం ఏంటి? బిగబట్టడం అంటే ఏంటి? ఎవరి మీదకి దీవెనలు వస్తాయి? అమ్మేవాళ్ళకి వస్తాయి, బిగబట్టే వాళ్ళ మీద వస్తాయి. బిగబడతా ఉంటే రావు. ధాన్యం అమ్మేస్తూ ఉంటే దీవెనలు వస్తాయి. ఇవాళ రేటు వస్తారు కదా అని దాచిపెడుతున్నారు, బిగబట్టేస్తున్నారు. ఉన్నాయి, దేవుడు చక్కగా పండించాడు. ఒప్పుకుంటున్నారా? మరి దీవులు ఎలా వస్తాయి? చాలాసార్లు చెప్పారు మీకు. రైల్వే స్టేషన్ దగ్గర గేట్ వేసారు, రోడ్డు మీద గేట్ వేసారు. గేట్ వేస్తే అక్కడ అన్నీ ఆగిపోతూ ఉంటాయి కదా, బళ్ళన్నీ వాహనాలన్నీ ఆగిపోతాయి. అక్కడ చిన్న కుట్టు ఒకటి ఉంది. ఆ కుట్లో 2 సీసాలు ఉన్నాయి అంతే. ఆగిపోతే గేట్ చాలాసేపు ఉంది, రైలు రావడం ఆలస్యమైపోతుంది అనుకుంటే ఆ సీసాల్లోనూ ఓ సీసాలో జాంగీర్ ఉంది, ఓ సీసాలోనేమో జంతిక ఉంది. ఒకటే ఉంది అందులో ఒకటి, ఇందులో ఒకటి. జాంగీర్ ఉంటుంది, జంతిక ఒకటి ఉంది. వచ్చిన కొనుక్కుంటానికి వచ్చేవాళ్ళు చాలామంది వచ్చేస్తున్నారు. అక్కడ ఆగిపోయారు కదా. వాళ్ళు చూసి వీడేం చేశాడు, జాంగీర్ ఏమో 5 రూపాయలది ఎంత చెప్తున్నాడు, 10 రూపాయలు. 2 రూపాయలు జంతికి 4 రూపాయలు చెప్పాడు. అయినా సరే వాళ్ళు కొనేసుకున్నాను. ఒకటే ఉంది, మరి రెండో ఒకటి లేదు, కొనేసుకున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకోటి తీసిచ్చాడు, అందులో ఉందో మళ్ళీ ఇంకోటి వచ్చాడు. అని ఏం చేస్తున్నాడు, అన్ని ఎదురుకుండా పెట్టేశాడు అనుకో అని బిగబెట్టేస్తున్నాడు. మోసం వాడది. ఆ ధాన్యాన్ని బిగబెట్టిన వాడి మీదకి ఏమొస్తాయి? దాన్ని అమ్మేవాడి మీదకి ఏమొస్తాయి? బిగబెడితే శాపాలు వస్తాయి, అమ్మేస్తే దీవులు. ఆశీర్వాదాలు రావాలంటే ధాన్యాన్ని అమ్మాలి. ఇక్కడ ఆదికాండం 42:6 కరువు వచ్చింది. ఐగుప్తులో, కనానులో కరువు వచ్చింది. ఐగుప్తులో ధాన్యం ఉంది. ఫరో రాజు దగ్గర యోసేపు ఉన్నాడు. యోసేపు ధాన్యాన్ని అందరికీ అమ్మేస్తున్నాడు. ఆ దేశం ఈ దేశం అని భేదం లేదు, ఎప్పుడు వచ్చినా సరే అమ్ముతున్నాడు. అంటే ఫరోకి వచ్చిన కాలం కదా, 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పండుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చేస్తుంది. ఆ కార్యక్రమం చేసేది ఎవరో? దావీదు చేస్తున్నారు, యోసేపు చేస్తున్నారు. అంటే యోసేపు తల మీదకి ఏమొస్తున్నాయి? ఆశీర్వాదాలు. చూసారా? 42:6 ఆదికాండం. అధికారి అయినాను. ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మేస్తున్నాడు. వందనాలు. సరే, అది అంత జరిగిన సంఘటన. అంటే ధాన్యం అమ్మేవాడి మీదకి, అంటే దాతృత్వం కలిగి ఉన్నాడు యోసేపు. దాతృత్వం కలిగి ఉన్నాడు. ఆ దేశం వాళ్ళు వాళ్ళకి అమ్మడం ఏంటి అనేది లేదు. కరువు కాలంలో దాతృత్వం, జాలి కలిగినటువంటి మనసు కలిగి ఉన్నాడు. అంచేత అతనిపై ఆశీర్వాదాలు వస్తాయి. యేసుప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్త 5:7 కనికరము గల వారు ధన్యులు, వారు కనికరింపబడతారు. కనికరము కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి రావాలంటే నువ్వు కనికరం కలిగి ఉండాలి. ఎవరి పట్ల? దేవుని పట్ల.
దేవుడు మన పట్ల కనికరం కలిగి ఉండాలంటే మనము మన పొరుగు వారి పట్ల కనికరం కలిగి ఉండాలి. మనలో మనం కనికరం సంపన్నులుగా ఉండాలి, కనికరించాలి. నీ పొరుగువారి విషయంలో కనికరం కలిగి ఉండాలి. యేసుప్రభువు చెప్పిన ఉపమానంలో ఒకటి, ఇద్దరు దాసులు, కొంతమంది దాసులు ఉన్నారు. ఆ దాసులకు అప్పించి దేశాంతరం వెళ్ళాడు యజమాని. మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత మీ అప్పులన్నీ క్యాన్సిల్ చేశారన్నాడు, రుణమాఫీ. ఆ రుణమాఫీ చేసేసారన్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. బయటికి వెళ్ళిపోయారంట. అంత బయటికి వెళ్ళిపోయి అక్కడ ఇద్దరు గొడవ పడుతున్నారంట. ఒకటి మీకు ఒకటి పట్టేసుకున్నాడంట. అది కాగట్టు లాగేస్తున్నాడు అనమాట. ఏంటి సంగతి అంటే, వాడు వీడికి అప్పున్నాడంట. అది నాకు ఎవరు అంటున్నాడు. లేవుగా బాబు నా దగ్గర అంటున్నాడు. కుదరదుగా అని వాడిని దెబ్బలాడుతున్నాడు. ఇది సంగతి యజమానికి మోసుకెళ్ళాడు. ఇలా జరుగుతుందని. అప్పుడు వాళ్ళిద్దరిని పిలిచాడు. నేను నీకు ఎంత అప్పు తీర్చాను, ఎంత విడిచిపెట్టేశాను నేను, మరి నీ సహోదరుడికి నువ్వు ఎంత తెచ్చి పెట్టాలి, అది ఎంత తక్కువే కదా అని చెప్పి, నేను నీ మీద కనికరపడ్డాను, నువ్వు నీ సహోదరుని మీద కనికరపడలేదు కాబట్టి నా యొక్క అప్పు తీర్చే వరకు నిన్ను చేస్తాలో వేసేస్తాను. అలా చేయించేసి పరలోక ప్రార్థనలో కూడా యేసుప్రభువు శిష్యుడికి నేర్పిన ప్రార్థనలో, మా అపరాధములను మేము క్షమించినట్లుగా నీవు మా అపరాధాలనే క్షమించి. నీ పొరుగువానితో నువ్వు క్షమాపణ లేకపోతే, నీ గృహంలో, నీ కుటుంబంలో, నీ ఇంటి వారిలో క్షమాపణ లేకపోతే, నీ అత్తతోటి కోడలికి, కోడలతోటి అత్తకి క్షమాపణ లేకపోతే అది దేవుడు ఎలా క్షమిస్తాడు? దేవునికి కనికరం మనకు కావాలంటే మనం కనికరం కలిగి ఉండాలి. మన కుటుంబాల్లో ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరి మీద ఒకరు కనికరపడాలి. అలాగా ఉండేటువంటి కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. అత్తగారి కోడలు మాట్లాడకూడదు, తోడు కోడలు మాట్లాడుకోరు, తోడళ్ళు మాట్లాడుకోరు. అవునా? కారణం ఏంటి? క్షమాపణ లేదు, ప్రేమ లేదు. ప్రేమ వస్తే క్షమాపణ వస్తుంది, ప్రేమ లేదు. ఆ కనికరం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. మనం కనికర సంపన్నుడు దేవుడు. ఆయన బిడ్డలుగా మనం కూడా కనికరం కలిగి ఉండాలి. ఎవరికి ప్రమాదం వచ్చినా, ఎవరికి అపాయం వచ్చినా ఆదుకునేటువంటి మనస్సు, ఆదుకునే స్వభావం మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న పాప, 5 సంవత్సరాల పాప చెయ్యి ఆడుకుంటుంటే విరిగిపోయింది, పడిపోయి. వాళ్ళ తండ్రి ఆటో డ్రైవర్, సొంత ఆటో గన్నవరంలో. ఆ బిడ్డకు 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఆటో 60,000 అమ్మేసుకున్నాడు, ఇంకా బాకీ ఉండిపోయింది. తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి సహాయం చేసి, కనికర సంపన్నులు. అది మనం కూడా కొంత సహాయం చేసాం. అవునా? ఇంచేత కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. మనం కనికరం కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. దాతృత్వం కలిగి మనం ఉండాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7 నుంచి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండటం, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అని ఇవాళ ఉపవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ఉపవాసం అని చెప్పి అన్నీ ఏం చేస్తున్నారు? ఈ కార్యక్రమాలు చేస్తున్నారా?
దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పటం, కాడిమారు మోపులు తీయటం, బాధింపబడిన వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగొట్టడం, అది నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటున్నాడు. రక్షణ లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావా? సాతాను బందీగా ఉన్న వ్యక్తి అతని కొరకు ప్రార్థన చేస్తున్నావా? అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. మనం ఏంటంటే ఉపవాసం ఉంటున్నాం. అది ఉపవాసం ఉంటే ఆ ఆహారాన్ని ఏం చేస్తున్నాం? ప్రస్తుతం జరిగే ఉపవాస గుడిలు ఎలా ఉన్నాయి ఆలోచించండి ఒకసారి. మీటింగ్ అయిపోయినది భోజనాలే కదా. దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి చెప్తున్నాడు. ఏంటది? నీ ఆహారము ఆకలి విన్న వారికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండటం, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవాలి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రము ఇవ్వాలి. ఇదే కదా నాకు ఇష్టమైన. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. అవునా? యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగము కావలి కాయం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. అమ్మా, అది ఎప్పుడు ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు దేవుని పిలిస్తే దేవుడు నేనున్నాను అంటాడు. ఇవన్నీ చేయకుండా మానేసి ఒక యవనస్తుడు వచ్చాడంట యేసుప్రభు గారికి. చాలా ధనవంతుడంట. నిజజీవం పొందాలంటే ఏం చెయ్యాలి అని అంటే యేసుప్రభు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం ఉంది. నేను బాల్యం నుంచి కూడా అన్నిటినీ తూచా తప్పకుండా 10 ఆజ్ఞలు నేను ఆచరిస్తున్నాను అని చెప్పాడు. అయితే నీకు ఒక కుదురుగా ఉందబ్బా, ఏమిటది అని అడిగాడు. నీకున్న ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇసుకతుంటే ఎంత హాయి. అది రాదంటండి, అది అక్కర్లేదంట. అంటే బీదలకు ఇచ్చేస్తే ఆస్తి అంతా మరి నా సంగతి ఏంటి అని ప్రశ్న వస్తుందేమో. ఆ ప్రశ్న రాకుండానే నువ్వు వచ్చి నన్ను వెంబడించాను. కానీ అతను నీకులో ఆస్తి గలవాడు కనుక వ్యసనం పడుతూ వెళ్ళిపోయాడండి. నిత్యజీవం పొందాలని వచ్చినాడు, పొందకుండా పోయాడు. ఆ డబ్బు నిత్యజీవం తీసుకెళ్తుందా నిన్ను? దేవుడికి ఇస్తున్నావా? దేవుడికి మాత్రం ఇవ్వడానికి చేతులు రావు. ఎన్నో ఖర్చులు పెట్టుకుంటా ఉంటారు. దేవుడికి ఇచ్చే వాటిలో వెనుకాడుతూ ఉంటారు. దేవుడికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కొలిచి కుదించి అనిచ్చి అలాగిస్తే దేవుడు కూడా నీకు అలాగే ఇస్తాడు. కొద్దిగా ఇచ్చేవాడికి కొద్దిగానే వస్తుంది, అధికంగా ఇచ్చేవాడికి అధికంగానే వస్తుంది. ఇయుడే మీకు ఇయ్యబడును అని చెప్పాడు. మనం దేవుడికి ఇస్తే ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. దాతృత్వం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. అంటే ఆశీర్వాదాలు కావాలంటే మనం ఏం చేయాలని? నీతిమంతులుగా ఉండాలి, జ్ఞానవంతులుగా ఉండాలి, తర్వాత దాతృత్వం కలిగి ఉండాలి. ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. సమయం ఉందా ఇంకా? రైట్. 4వది మనం చూస్తే యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 35వ అధ్యాయం 9-10 వచనాలు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చేదారు. వారి కళ్ళ మీద నిత్య ఆనందం ఉండును,
వారు ఆనందముతో సంతోషము గలవారే వచ్చినారు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. అమ్మా, విమోచింపబడినవాడు, దేవుని చేత విమోచింపబడినవాడు. అక్కడ ఏమున్నదంట? సింహం ఉన్నదంట, క్రూర జంతువులు ఉండవంట. అవునా? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పాటలు పాడుతూ తిరిగి సియోన్కి వస్తారు. సియోన్ అంటే సంఘం. నేను చాలాసార్లు చెప్పాను, మీ ఇంటి దగ్గర నుంచి మొదలెట్టి పాటలు పాడుకుంటా దేవుని సన్నిధికి రండి అన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పాటలు కష్టమైపోతుంది. మీకు పాట పాడుకుంటూ రావాలి దేవుని సన్నిధికి. అలాగే ఎలా రావాలి? దావీదు గారితో ప్రజలు అన్నారంట, మీరు దేవాలయానికి వెళ్తున్నాము, మీరు కూడా రండి అన్నారంట. దావీదు గారికి అంత సంతోషం వచ్చేసిందంట. మరి అంత సంతోషం, పాటలు పాడుకుంటూ వచ్చేస్తున్నారు అనుకో. నాకు సంతోషం కాదు, దేవుడికి సంతోషం. అదే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చేశారు. వారి తల మీద నిత్య ఆనందంగా ఉండదు. ఆనందంగా ఉన్నప్పుడే కదా పాటలు పాడతారు. పాటలు పాడుతున్నారంటే సంతోషంగా ఉన్నారన్నమాట. ఏడు మోకాలు వేసుకుని, నిద్ర మోకాలు వేసుకుంటే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏడు నిద్ర కొన్ని పాటలు పాడతా వస్తుంటే దీవులు వస్తాయా? సంతోషంగా ఉండాలి అని చెప్పి పౌలు గారు పిలిపి 4 వచ్చులు చెప్తున్నాడు. ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియజేయండి. సంతోషించాలి. ఇప్పుడు పండుగ వస్తే సంతోషించడం కాదు, కష్టం వచ్చినప్పుడు సంతోషించాలి. కష్టాలు ఎదురైనప్పుడు కూడా ఏం చేయాలి? కొనసాగించాలి. ఇవాళ కష్టాలు ఎదురవుతుందంటే ఆదివారం ఆరాధన మానేస్తున్నారు కొంతమంది. ఏమొచ్చిందా కష్టం? ఎంతమంది మానేస్తున్నారు ఆదివారం ఆరాధన? ఏమంటే ఆదివారం ఆరాధనకి వెళ్తే మాకు ఏమొస్తుంది? మేము పని చేసుకుంటే మాకు ఏమంటున్నారు అలా? అలాగే ఇక్కడ ఒక జనాంగం ఉన్నారండి, వాళ్ళు కూడా అలాగే అంటున్నారు. వాళ్ళ సంగతి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మలాకి గ్రంథం ఏమంటారు చూడండి, 3:13 యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు కలిగి నిన్ను గూర్చి ఏమి చెప్పిద్దామని మీరు అడుగుతారు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యులకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధనులగుదరనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, మీరు వారు సంరక్షణ పొందుదరనియు మీరు చెప్పుకోరుతున్నారు. ఎలా ఉన్నారంట? దేవుని దగ్గరికి వస్తే ఏముందమ్మా, నాకు లాభం ఏంటి? బయటికి వెళ్ళిపోతే ఎంత లాభం ఉంది, పని చేస్తే ఎంత కూలి వస్తుంది, వ్యాపారం చేసుకుంటే ఎంత లాభం వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్తే ఏ లాభం వస్తుంది? ఆ వేళ వాళ్ళు అలాగే అనుకున్నారు, ఈవేళ మనం అలాగే అనుకుంటున్నాం. అవునా కదా? ఒక్క ఆదివారం దేవుని సన్నిధి మానేస్తే, ప్రభరాత్రి భోజనం తీసుకుంటే మానేస్తే దేవునితో సహవాసం కట్ అయిపోతుంది. అక్కడికి శిరస్సుతో కట్ అయిపోయినటువంటి శరీరం ఎలా ఉంటుంది? అది ఆలోచన లేదు. వీళ్ళు అనుకుంటున్నారంట దేవుని సేవ చేయుట నిష్ఫలము, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యులకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుడు వల్ల ప్రయోజనమే. ఏదైనా ప్రయోజనం ఉండాలి. ఆదివారం ఆరాధన వెళ్తే భోజనం పెట్టాలి, అంత దూరం వచ్చిన వాళ్ళకి ఛార్జీలు ఇవ్వాలి. అలాగైతే వస్తారు. అలా వెళ్ళేవాళ్ళు లేరా? వల్ల ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు, భోజనాలు పెడుతున్నారు, ఛార్జీలు ఇస్తున్నారండి. ఆటోలు పంపేస్తున్నారు, ఆటోలు ఎక్కి వెళ్ళిపోతున్నారు, ఆటోల మీద మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. ఆటోలు పంపలేదు, భోజనాలు పెట్టలేదు, ఎంతమంది వెళ్తారు? మరి వెళ్ళి వాళ్ళు దేనికి వెళ్తున్నారు?
వాక్యం చెప్పారు. అబ్బాయి ఏం చెప్పారమ్మా అంటే, అబ్బాయి ఏం చెప్పారండి, టమాటా చారు ఎంత బాగుందండి. అయితే మర్చిపోరండి. మర్చిపోరు. మరి తిన్నా ఈ చెప్తున్నారు కానీ విన్న వాక్యం ఏంటి? మరి ఎందుకోసం వాక్యం అంటే వెళ్తున్నారా, భోజనం భోజనం వెళ్తున్నారా? ఇలా అంటున్నారంటే వాళ్ళు. అందుకని మలాకి అంటున్నాడు, దేవుని సేవ చేయడం నిష్ఫలము. ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యులు కట్టుకునే ఉపవాసాన్ని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏంటి అని గర్విష్ఠులేమో ధనులవుతున్నారు, యెహోవాను శోధించే దుర్మార్గులేమో వర్ధిల్లుతున్నారు, వాళ్ళే సంరక్షణ పొందుతున్నారు. అవును కదా, మేము భక్తి చేస్తున్నాం అంటాను, మాకేంటి లాభం? భక్తి లేకుండా తిరుగుతున్నారు వాళ్ళు, గర్వంగా ఉన్నారు వాళ్ళు, మంచి లాభాలు పొందుతున్నారు, మంచి ఆరోగ్యంగా ఉంటున్నారు, అలా చెప్పుకుంటున్నారే. 16వ వచనంలో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియెత్తి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఆయనకు భయభక్తులు గల వారికి ఏముంది? అక్కడ జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథంలో పేర్లు ఉంటాయి. ఇప్పుడు లోకం కావాలని ఆదివారం మానేసి దేవుడు అక్కర్లేదని వెళ్ళిపోయిన వాళ్ళు పేర్లు ఆ గ్రంథంలో ఉంటాయా? ఉండవు. ఎవరి పేరైతే ఆ గ్రంథంలో ఉండదో వాడిని తీసుకెళ్ళి నిత్యాగ్నిలో పడేస్తారు. మరి జీవ గ్రంథంలో నీ పేరుందా? మనం చేసే పనులు బట్టి అక్కడ మన పేర్లు అక్కడ ఉంటాయి. అవునా? ఏం చేయాలి? నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైందురు. తండ్రి తనను సేవించి కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించును అని సైన్యుడు కనిపించే యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు నీతిగా వాడెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించే వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనపడ్డారు. అప్పుడు వస్తారు ఒక దినం. ఇప్పుడు బాగానే ఉంటారు, అప్పుడు వస్తుంది అన్నమాట. దేవుని సేవించే వాళ్ళు ఎవరో, సేవించిన వాళ్ళు ఎవరో. అవునా? కనుక విమోచింపబడాలి. దేవుని ఆశీర్వాదాలు మనకి రావాలంటే దేవుని చేత విమోచింపబడాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి మన విమోచకుడు ఆయన. విమోచింపబడిన వారిపై ఆశీర్వాదాలు వస్తాయి. మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము, ఎవరి కోసం? దేవుని కోసం ప్రజలను ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన. తన సొత్తుగా చేసుకుంటాడు. అంచేత మనకు తను తానే అర్పించేసుకున్నాడు. ఎవరైనా వారు తను తాను అర్పించుకున్నారు మన కొరకే కదా. తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. వీటిని గురించి బోధించు, హెచ్చరించు, సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచు ఉండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకు. పౌలు గారు తీతుకు రాస్తూ చెప్తున్నాడు, దుర్బోధను ఖండించాలి. ఖండిస్తుంటే మన ఖండించేస్తున్నారు. దుర్బోధన ఖండించాలి కదా. మరి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను హేరోదు చేసిన పనిని ఖండించాడు. అతడు ఏం చేశాడు? యోహాను తల ఖండించాడు. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ఖచ్చితంగా వాక్యం చెబుతుంటే ఏం చేస్తున్నారు? రాదు మానేస్తున్నారు.
మానేస్తున్నారా అనుకుంటున్నారు, మేము వెళ్తేనే మేస్తారు బతుకుతారు. ఆ? వాళ్ళు ఎందుకు మానేస్తున్నారు అమ్మా? దేవుని వాక్యం ఖండించి చెబుతుంటే ఆ వాక్యానికి లోబడి జీవిస్తే దీవించబడతావా? లేకపోతే ఆ వాక్యం నా గురించి చెబుతున్నారు అని కోపం ఇచ్చేస్తే, కోపం ఇస్తే ఎవరికి నష్టం అంట? దాసు చెరువు మీద కోపం ఇచ్చేసాడంట. ఎవరికి నష్టం వచ్చేసింది? చింతలకు నష్టం ఏంటి? కాదు. కనుక ఏం చేయాలి? ఆయన యందు మనము బ్రతుకుతూ ఉండాలి. నీతితో, భక్తితో, స్వస్థ బుద్ధితో బ్రతకాలి. అప్పుడే దేవునికి ఆశీర్వాదాలు వస్తాయి. చెప్పాడు కదా ఇక్కడ 13వ వచనంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుతున్నాడు. మనకు బోధిస్తుంది వాక్యం. ఆ వాక్యాన్ని మనం అనుసరించాలి. అప్పుడే దేవునికి ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఆఖరిగా ఇది చాలా కష్టం. 133వ కీర్తన, 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత బాధ. ఐక్యత కలిగిన వాళ్ళ మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయన్నమాట? సియోను కొండ మీదకి దిగవచ్చు తిరుమూలు మంచిగా ఉంటాయి. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండాలని యెహోవా సెలవిచ్చాడు. ఏముండాలంట? ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఐక్యత లేదు. నేను వాక్యం చెప్తున్నాను, చింతలు వెళ్ళిపోయి ఆ పక్కన ఇంకో ఇంట్లో కూర్చుని నలుగురు పూజ చేసుకుని వాక్యం చెప్తున్నాడు. ఏమైంది? నీకు ఐక్యత ఉంటే ఇక్కడ ఉంటావు, నీకు సమాధానం ఉంటే ఇక్కడ ఉంటావు. నీకు ఐక్యత లేదు కాబట్టి వెళ్ళిపోయావు. వేరుండ వేరు వాడు నాశన పాత్రుడు అవుతాడు. లోపాలు ఉంటాయి, నాలో ఉంటాయి, నీలో ఉంటాయి. సరి చేసుకుని ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండాలి. అవునా? లోపల లేని ఎవరు లేరు. సరి చేసుకోవాలి. మற்றొక కుటుంబంలో ఐక్యత, అన్నదమ్ముల మధ్య ఐక్యత, అక్క చెల్లెల మధ్య ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. బిందె నాకు చెంబు నాకు ఇచ్చి బిందె ఎక్కడిపోయిందా? దాంతో నేను ఎందుకు మాట్లాడతాను? అక్క చెల్లెలు పెద్దది కదండి, పెద్దది బిల్లు తీసేసుకుందంట, చిన్నది కాబట్టి చెంబిచ్చిందంట. మరి కదా అది పంచేదేమో పెద్దది కదా, మరి పెద్దది పంచుతుంది అంటే పంచేది ఏం చేయాలి? కానీ ఏం చేస్తున్నారు? ఐక్యత ఉందా? ఆశీర్వాదం అవుతుందా? రాదు. అవునా? అబ్రాము, లోతు ఆశీర్వదించబడ్డారు. అబ్రాము దేవుని చేత పిలువబడ్డాడు. లోతు దేవుని చేత పిలువబడలేదు, కానీ అబ్రాము కూడా వెళ్ళాడు. అబ్రామును ఆశీర్వదించిన దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. ఆస్తులు ఎక్కువైపోయినప్పటికీ పనివారు ఎక్కువైపోయారు, మందలు ఎక్కువైపోయింది, పనివాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కువైపోయినప్పటికి ఏమవుతుంది? అక్కడ పనివాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. యజమానులు బాగానే ఉంటారు. ఇప్పుడు మనం ఈ పొలాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, అసలు పొలం రైతులు బాగానే ఉంటారు. కౌలు రైతులు వీళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు.
కలిపి ఇంట్లో హాయిగా బుల్లెట్ పట్టుకుంటాడు. ఆగి వెళ్ళి ఇబ్బంది ఏం లేదు. ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనం, ఆ కాపర్లకి వాళ్ళు ఏమైతున్నారు, జగడాలు ఆడుకుంటుంటే అప్పుడు అబ్రాము లోతును పిలిచి చెప్తున్న మాటలు ఇక్కడ ఉంటాయి. 8వ వచనంలో అతడు మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. బంధువులు కనుక చెప్పాడా అబ్రాము? చెప్పాడా? అంటే ఐక్యత విడిపోకూడదు. సులభంగా మాటలు ఎంచుకున్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడేమో 4 రాజులు వచ్చి వీళ్ళని ఎత్తుకుపోయారు, సామాను అంతా, ఆస్తి అంతా పట్టుకుపోయారు. ఈ సంగతి తెలిసి అబ్రాము తన ఎంత పుట్టినటువంటి దాసులతో ఆ 4 రాజుల్ని చేయించుకొచ్చాడు. మళ్ళీ ఆ లోతు యొక్క ఆస్తి అంతా రిటర్న్ తీసుకొచ్చాడు. బంధువులే కదా, ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి ఆశీర్వాదాలు వస్తాయి. మరి మనం కూడా అలాగే ఉండాలి. యోసేపు అందరితో ఒక మాట చెప్పాడు. యోసేపుని అమ్మేశారు కదా. యోసేపు ధాన్యం అమ్మేటువంటి సమయంలో అన్నలు అక్కడికి వెళ్ళారు కొనుక్కుంటాడు. వాళ్ళు మళ్ళీ సాగనంపుతూ యోసేపు అంటున్నాడు 45వ అధ్యాయం 24వ వచనంలో, ఆదికాండం 45వ అధ్యాయము 24వ వచనం, తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడి. ఏం చెప్పారు యోసేపు? అంటే యోసేపు అనలు ఎటువంటి వాడు? కలహపడేవాడు. కలహపడితే ఐక్యత ఉండదు. ఐక్యత లేకపోతే కలహాలు వస్తాయి. ఐక్యత ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. కలహాలు ఉంటే ఆశీర్వాదాలు రావు. ఐక్యత ఉండాలి. ఎక్కడ ఐక్యత కలిగి ఉంటారో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది. అవునా? అంచేత మీరు మార్గంలో కలహపడకండి అని చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. యేసు ప్రభు యొక్క శిష్యులని అందరూ తెలుసుకోవాలనంటే ఒకరి ఎడల ఒకడు 11 మంది ఒక చోట ఉంటే ఈవిడ ఒక్కడు వెళ్ళి వేరే చోట ఉండేవాడంట. ఎవడా? ఇస్కరియోతు యోధ. వాడు వీళ్ళు కలిసేవాడు కాదు. ఆయన జాయిన్ అయినప్పుడు కూడా, యేసు ప్రభు దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి కూడా అదే మెంటాలిటీ కలిగి ఉన్నాడు. అందరితో కలిసి ఉండేవాడు. వీరుండకూడదు, వాడు నాశనం ఉంటాడు. కలిసి మెలిసి ఉంటే మీరందరూ ఏమంటున్నాడు? ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారై, అప్పుడు మీరు నా శిష్యులు. అందరూ తెలుసుకుంటారు వాళ్ళ శిష్యులు. మన బిడ్డలు ఐక్యత కలిగి ఉన్నారనుకోండి, ఎలా ఉంటారు? అది వాళ్ళకి దెబ్బకుంటాం. వాళ్ళంటే వీళ్ళకి పడతలేదు, వీళ్ళంటే వాళ్ళకి పడతలేదు. తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకే బాధ ఉంటే దేవుడికి ఎంత బాధ ఉంటుంది? ఆయన పిల్లలంటే మనం, ఆయన శాంతిపరుడు, సమాధానకారకుడు, కనికర సంపన్నుడు. ఆయన పిల్లలంటే మనం కూడా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. పిలిపి పత్రికలో పౌలు గారు అంటాడు, క్రీస్తు కలిగిన ఈ మనస్సు వీరును కలిగి ఉండండి. కలిగి ఉన్నామా? ప్రతి ఆదివారం
రొట్టె విరుస్తున్నాము, ద్రాక్షరసం తాగుతున్నాము, యేసుప్రభు యొక్క శరీరం తింటున్నాం, ఆయన రక్తం త్రాగుతున్నాం. మరి ఆయన మనసు మనకి కలిగి ఉంటున్నామా? ఎవరి మట్టుకు వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. అలా కలిగి ఉంటేనే ఆశీర్వాదాలు మనం పొందేటువంటి అవకాశం ఉంది. అక్కడికి కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇవాళ సంఘ సభ్యులు మధ్య కక్షలు కలిగిన వారు ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడనటువంటి వారు ఉన్నారు. ఉన్నారా లేదా? ప్రార్థనకు మాత్రం వచ్చాక ప్రభురాత్రి భోజనం తీసేసుకుంటారు. కుటుంబంలో ఐక్యత లేదు, సంఘ సభ్యుల్లో ఐక్యత లేదు. వాళ్ళంటే వీళ్ళకి గెలరు, వీళ్ళంటే వాళ్ళకి గెలరు. ఆనాడు కొరింథీ సంఘంలో అలాగే ఉన్నారు. అంచేత వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మీరు ఏకభావంతో మాట్లాడారు. అందరూ కొందరు, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండాలి. దేనికి సన్నద్ధులు? ప్రభు రాకడకి. ఆయన వచ్చేటప్పుడు మనం కొట్టుకుంటున్నాం అనుకో, మనం తీసుకెళ్తారా? కక్షలు ఉండకూడదు. ఇవాళ సహోదరుల మధ్య కక్షలు లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళంటే వీళ్ళకి ఎట్టదు, వీళ్ళంటే వాళ్ళకి ఎట్టదు. ఇది మైక్ కొట్టాలి అలా పెడతాడు, ఆడు మైక్ కొట్టాలి ఇలా పెడతాడు. ఆడు మీటింగే, ఈడు మీటింగే, ఈటింగే, మీటింగ్ తర్వాత ఈటింగ్. అవునా? సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి. అప్పుడు ఆశీర్వాదాలు పొందటానికి అవకాశం ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు దావీదు మీద ఉండగల కారణం, దావీదు దేవుని ఎడల నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు, దావీదు నా చిత్తానుసారుడు అన్నాడు. ఆయన ఇష్టం వచ్చిన పని చేశాడు, ఆయనకి ఇష్టం వచ్చిన కార్యాలు చేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఇష్టమైంది ఏం చేస్తున్నారు? ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నా? మనకి ఏదైతే ఇష్టమో అది దేవునికి ఇచ్చేయాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి, అందరూ ఒకే మాట మీద ఉండాలి. దేవుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి. బాప్తిస్మం గురించి ఏకత్వం ఉండాలి, సంఘం గురించి ఏకత్వం ఉండాలి. అవునా? పరిశుద్ధత గురించి ఏకత్వం ఉండాలి. బాప్తిస్మం గురించి చెప్పాను కదా, అందరూ ఒకే రీతిగా ఉండాలి. ఒక సంఘమేమో బాప్తిస్మం ఒకలాగెత్తారు, ఇంకో సంఘమేమో ఇంకోలాగెత్తారు, ఇంకో సంఘమేమో ఇంకోలాగెత్తారు. యేసు ప్రభు ఎలా పొందాడు? అలాగే అందరూ పొందితే కొంతమంది నీళ్ళు చిల్లెత్తా ఉంటారు, కొంతమంది సిరుగు గుర్తేసేస్తారు, కొంతమంది గేట్లో కూసేస్తారు. బాప్తిసాలంటే కొంతమంది జెండా కింద నడిచేయమంటారు. రకరకాలు. మరి ఏకత్వం ఎక్కడ ఉంది? అలాగే ఏకత్వం ఉన్నప్పుడే ఐక్యమత్యం వస్తుంది. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఐక్యత గలవారు ఆశీర్వదించబడతారు. ఎందుకు చెప్పాను? దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలంటే ఒకటి చెప్పండి, నీతివంతులుగా ఉండాలి. రెండోది జ్ఞానవంతులుగా ఉండాలి. మూడోది దాతృత్వం కలిగి ఉండాలి. నాలుగోది విమోచింపబడిన వారిగా ఉండాలి. ఐదోది ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. 5 విషయాలు చెప్పారు. రేపు శుక్రవారం మళ్ళీ 5 అడుగుతారు. మీరు కాపీ కొడతారో
అందరూ చెప్పేస్తారా? చూస్తాను. చింతలు దాసి ముందే చెప్పేస్తారు. 5 అసలు వాట్సాప్ కూడా చెప్పేస్తారు. ఆ? ఆశీర్వాదాలు, అతి ఆశీర్వాదాలు మనమంతా కూడా పొందాలని ప్రేమతో తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామ స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఇంత పర్యంతము మీ లేఖనాల ద్వారా మీరు నాతో మాట్లాడిన మాటలు మా హృదయాల్లో భద్రపరచుకొని ఫలించి అభివృద్ధి పొందటానికి సహాయం చేయండి. నిన్న ప్రతి బిడ్డను జీవించండి. ఆన్లైన్లో వాక్యమైన బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. మరలా రేపు శుక్రవారం ఈ విషయాలన్నీ కూడా మేము గుర్తుంచుకొని దాన్ని విని విడిచిపెట్టడం కాదు, విన్నటువంటి వాక్య ప్రకారంగా మా జీవితాన్ని మార్చుకొని మీ యొక్క ఆశీర్వాదాలను పొందడానికి అర్హత కలిగి ఉంటాయి. మీ కృప కాపుదల మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. విన్న ప్రతి బిడ్డను దీవించండి. మీ చిత్తమైతే మరి శుక్రవారం ప్రియమైన మీ బిడ్డలతో కలిసి వాక్యం ధ్యానించి ప్రార్థించే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.